ఫిబ్రవరి 16న దేశవ్యాప్త గ్రామీణ బంద్ జయప్రదం చేయాలని కోరుతూ రైతు సంఘాల కార్మిక సంఘాలు కాకినాడ బానుగుడి నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు తిరుమల శెట్టి నాగేశ్వరరావు, అప్పారెడ్డి, కార్మిక సంఘాలు ప్రతినిధులు జె వెంకటేశ్వర్లు, తాళ్ళూరి రాజు, గదుల సాయిబాబా మాట్లాడారు. ఇక రైతుల పంటలకు గిట్టుబాటు ధర చట్టాన్ని చేయాలని, కార్మికులందరికీ కనీస వేతనం 26,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇక ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులకు పెంచి రోజు వేతనం 600 చెల్లించాలని, కౌలు రైతులకు పంట రుణాలు గుర్తింపు కార్డులు ఇవ్వాలని అన్నారు. ఇక మోడీ కార్పొరేట్ అనుకూల రైతు కార్మిక వ్యతిరేక విధానాలు ఓడించేందుకు రైతులు కార్మికులందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గుబ్బల ఆదినారాయణ, పప్పు ఆదినారాయణ, చెక్కల రాజు కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కార్మిక రైతుల వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉన్నాయి. కేంద్రంలో గతంలో చేసినటువంటి ధర్నా ఏదైతే ఉన్నదో, ఢిల్లీలో జరిగినటువంటి ధర్నా, విరోచితమైనటువంటి ధర్నా, ఆ రోజు విరమింపజేసేటప్పుడు మీరు అడిగినటువంటి డిమాండ్లన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చి ఈవేళ ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం ఉన్నది. అందుచేత అంతేకాకుండా 2019లో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో, భూ యజమాని సంతకం తప్పనిసరి అని తీసుకొచ్చింది కౌలు రైతులకి. ఈ కౌలు వ్యవసాయం చేసేది మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి భూమి అంతా కూడా కౌలు రైతులు సాగు చేస్తూ ఉన్నారు. భూ యజమాని సంతకం ఎప్పుడైతే పెట్టారో, భూ యజమాని సంతకం పెట్టడం లేదు, కౌలు రైతు కార్డు రావట్లేదు, కార్డు రాకపోతే పరిహారాలన్నీ కూడా రావడం లేదు, ఆ విధంగా నష్టపోతూ ఉన్నారు. అదే అంతేకాకుండా ఈవేళ కౌలు రైతులు కానీ లేదా సొంత రైతులు కానీ అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందుచేత ఈ ప్రభుత్వం మేము కోరేది ఏంటంటే, భూ యజమాని సంతకం తీసేయాలి, ప్రభుత్వం రాయితీలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా కౌలు రైతులకు సాగు చేస్తున్నటువంటి రైతులకే రావాలి. ఆ విధమైనటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకోకపోతే ఖచ్చితంగా రేపు 16వ తారీఖున జరిగినటువంటి బంద్, గ్రామీణ బంద్ ఏదైతే ఉన్నదో ఆ గ్రామీణ బంద్ కూడా ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. మీ చిట్టుబాబు, అఖిల భారత రైతు కూలీ సంఘం. ఈరోజు రైతు కార్మిక మోడీ వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ స్కూటర్ ర్యాలీ ప్రవేశపెట్టాం. దానికి ముందుగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే మోడీ ఉపాధి హామీ పథకంలో 250 ఇస్తున్నారు కూలీ, దాన్ని 600కు పెంచాలని, అలాగే 3 నల్ల చట్టాలు ఏవైతే రద్దు చేశాడో అది పార్లమెంట్లో చట్టం చేసి ఢిల్లీ చుట్టుపక్కల రైతాంగాన్ని గిఫ్ట్గా ఇవ్వాలని, అలాగే మోడీ రైతులకి కావలసినంత గిట్టుబాట్లు లేక, తర్వాత గిడ్డంకి లేక రైతాంగం నలిగిపోతూ ఉన్నారు. అలాగే చేసిన కూలీలకు కానీ లేకపోతే రైతాంగానికి కానీ అనేక రూపాల్లో నష్టం జరుగుతుండటంతో దేశవ్యాప్తంగా లక్షలకు పైగా రైతాంగం చనిపోతూ ఉన్నారు, కూలీలు చనిపోతూ ఉన్నారు, నిరుద్యోగులు చనిపోతూ ఉన్నారు. మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలని వ్యతిరేకిస్తూ రేపు వచ్చే నెలలో 16వ తారీఖున బంద్ని కూడా విజయవంతం చేయాలని కోరుతూ తెలియజేస్తాం. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కానప్పుడు నేను ఈ రాష్ట్రానికి పోలవరం తీసుకొస్తాను, ప్రత్యేకవాద మోడీ గారి యొక్క మెడల ఉంచి ఈ రాష్ట్రానికి ప్రత్యేకవాద తీసుకొస్తాను, మోడీ గారికి కాళ్ళకి మొక్కను అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారి కాళ్ళ దగ్గరే ఉంటూ ఈ రాష్ట్రం యొక్క ప్రత్యేకవాదాన్ని తాకట్లు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి. అదే కాకుండా ఏదైతే ఉక్కు ఫ్యాక్టరీ, స్టీల్ ఫ్యాక్టరీ, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉందో, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అన్నది ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఉభయ రాష్ట్రాలు అంటే ఉమ్మడ ఆంధ్రప్రదేశ్ అందరం కూడా కలిసికట్టుగా చేసినటువంటి కార్యక్రమం అయినటువంటి ఉక్కు పరిశ్రమ ఏదైతే ఉందో ఆ ఉక్కు పరిశ్రమని సర్వనాశనం చేయడానికి, ప్రైవేటీకరణ చేయడానికి ఈ జగన్మోహన్ రెడ్డి పూనుకున్న దాంట్లో ఈ రోజున ఈ ప్రైవేటీకరణ ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఒప్పుకోం. పోలవరం వెంటనే చేయాలి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 3 చట్టాలకి కేంద్రం ఇచ్చినటువంటి 3 చట్టాలకి అనుకూలంగా ఉంటున్నాడో ఆ 3 చట్టాలను కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోకుండా ఆంధ్ర రాష్ట్ర కార్మిక చట్టాలకి, కార్మికులకి అందరికీ సహకారంగా ఉంచి ఈ యొక్క అతని నిజాయితీని నేను మడం తిప్పను, కాలు తిప్పను అన్నవాడు మడం తిప్పడకుండా ఈ యొక్క రాష్ట్రానికి ఇస్తానన్న ప్రతి మాట కూడా ఇవ్వాల్సిన బాధ్యత అయితే జగన్మోహన్ రెడ్డికి ఉంది. కానీ ఇంకా 3 నెలలు ఉంది, 3 నెలల్లో మిమ్మల్ని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. సంవత్సరాల కాలంలో రైతుల యొక్క జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి. ఏదైతే కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు కార్పొరేట్ వ్యవస్థలకు ఊడిగం చేస్తున్నాయి. గత 10 సంవత్సరాల కాలంలో రైతుల్ని
ఎంత రెండింతలు రేట్లు ఇది జీవితాలు సమన్వయం చేస్తా అన్నాడు. అదేవిధంగా రైతుల జీవితాలు బాగు చేస్తానన్నాడు. కార్పొరేట్ల వ్యవస్థలను బాగు చేస్తున్నాడు. గత 10 సంవత్సరాల్లో 16 లక్షల కోట్ల రూపాయలు ఎవరికైతే కార్పొరేట్ సంస్థలకు ఇచ్చాడు, కానీ రైతులకు ₹1 ఖర్చు పెట్టని పరిస్థితి ఉంది. ఈ యొక్క పరిస్థితి, ఈ విధానాలకి వ్యతిరేకంగా కేంద్రంలో, ఢిల్లీలో ఈ యొక్క రైతు సంఘాలన్నీ కూడా 385 రోజులు ధర్నా చేసి నిర్బంధించి ఈ యొక్క చట్టాలని రద్దు చేయాలని, ఏదైతే నల్ల చట్టాలు తీసుకొచ్చాడో ఆ నల్ల చట్టాలని రద్దు చేయాలని చెప్పి పోరాడినందుకు మెడలు వంచి ఆ యొక్క చట్టాలని రద్దు చేస్తానని హామీ ఇచ్చాడు, కానీ నేటి వరకు ఆ యొక్క చట్టం చేయలేదు. అదేవిధంగా కార్మికులకు సంబంధించినటువంటి 44 కోడ్ల వీటిని తీసుకొచ్చి 4 కోడ్లు తీసుకొచ్చాడు. ఆ 4 కోడ్ల వల్ల కార్మికులకు నష్టం జరుగుతుంది, కానీ లాభం లేదు. కాబట్టి వీటన్నిటికీ వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఫిబ్రవరి 16వ తేదీన దేశవ్యాప్తంగా కూడా బంద్ జరుగుతుంది. ఆ బంద్కు కూడా ప్రజలు, వ్యాపారులు అందరూ కూడా సహకరించి రైతులు, కార్మికుల పక్షాన్ని నిలబడాలని చెప్పి డిమాండ్ చేస్తారు.